పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఆయన శాఖను గాలికి వదిలేస్తూ ఉంటాడు. ఉపాధి హామీలో 7-8 మాసాలుగా కూలీలకు డబ్బులు పడవు. అతను నోరెత్తడు, పట్టించుకోడు, సమీక్ష చేయడు. ఏదో పండగ అన్నాడు, ఏదో గ్రామ పండగ, గ్రామాల పండగ అని ఏదో చెప్పాడు. పల్లె పండగ రోడ్లు వేసిన వాడికి ఎవరికన్నా బిల్లులు పడుతున్నాయా? ఎవడికి పండగ? మీకు పండగ, మీ ఎమ్మెల్యేలకు పండగ. 4%, 6%, 10% వసూలు చేసుకున్న మీ ఎమ్మెల్యేలకి పల్లె పండగ. కాంట్రాక్టర్లకు ఎవడికి పండగ? పనిచేసిన వాడికి ఎవడికి పండగ? ఆడికి బిల్లు లేరా? మీరు మీ శాఖను గాలికి వదిలేసి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎంతసేపు హోమ్ డిపార్ట్మెంట్ అదే, అక్కడేంటి హోమ్ ఏంటి ఈమెంటి అంటారు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాడు, భీమవరంలో అదుపు లేనటువంటి పేకాట్లు, ల్యాండ్ సెటిల్మెంట్లు, పోలీస్ వ్యవస్థ చెడిపోయిందని చెప్పారు. మరి చెడిపోతే మీరేం బాగు చేశారు? అంటే మీ భీమవరం ఎస్పీ గారు కూడా చెడిపోయినట్టే కదా. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు కదా, ఏమన్నా చర్యలు తీసుకున్నారా? భీమవరం పోలీసుల మీద కంట్రోల్ చేశారా? పేకాట్లు ఎక్కడ నాగినాయా? మీరెక్కిన దగ్గర నుంచి, నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎక్కిన దగ్గర నుంచి మొత్తం పేకాట సంబరాల్లాగా జరుగుతున్నాయి కదా. ఎక్కడన్నా పేకాట ఆగిందా? మావుళ్ళు తీసుకుంటున్నారు, స్టేషన్ మావుళ్ళు, ఎమ్మెల్యేల మావుళ్ళు, టీడీపీ కార్యకర్తల మావుళ్ళు, అంటే వార్డు ఇన్ఛార్జా, గ్రామం ఇన్ఛార్జా మావుళ్ళు. కేసులు కట్టాలంటే కూడా ఎమ్మెల్యే చెప్తే కానీ కేసులు కట్టినటువంటి దౌర్భాగ్య స్థితి వాళ్ళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే, పవన్ కళ్యాణ్ గారు నిన్న మీ ముందే చెప్పాడు కదా, ఏమన్నాడు? ఒక 4-5 జిల్లాల్లో రెవెన్యూ వ్యవస్థలో, అధికార యంత్రాంగంలో, పోలీస్ వ్యవస్థలో రాజకీయ ప్రమేయం విపరీతంగా పెరిగిపోయింది, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండలేదని చెప్పని పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడాడు కదా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో. ఇప్పటికి పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు మాట్లాడాడు? లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయిందని చెప్పని.